హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? ఇక్కడైతే నేను మీకు పెసరట్టు ఉప్మా విత్ అల్లం చట్నీ నేను ఏ విధంగా తయారు చేస్తానో ఇక్కడైతే చూపించేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాను. అందులో ఒక 2 స్పూన్లు నూనె అయితే వేసుకున్నాను. నూనె అయితే కొంచెం వేడైపోయిన తర్వాత శనగపప్పు, మినపప్పు వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా వేయించుకున్న తర్వాత కొంచెం ఆవాలు అయితే వేసేసుకున్నాను. ఆవాలు కూడా చిటపట్లాడిన తర్వాత ఇక్కడైతే ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి మీరు కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అల్లం చట్నీ కదా, అల్లంలో కూడా ఘాటు ఉంటుంది, అదైతే చూసుకోండి. ఇక్కడైతే ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం కట్ చేసి పెట్టుకున్న అల్లం కూడా వేసుకుని అది పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుని పక్కన ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. అదే బాండీలో ఇక్కడైతే ఉప్మా ప్రిపేర్ చేసేస్తున్నాను. 2 స్పూన్లు నూనె వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకొని చిటపట్లాడిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఇక్కడ 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు బాగా మరిగిపోయిన తర్వాత రవ్వ కూడా వేసేసుకుంటే ఉప్మా రెడీ అయిపోతుందండి. ఉప్మా అందరికీ తెలిసిందే కదా, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసా. ఇక్కడైతే మనకి పోపు అంతా చల్లారిపోయింది. మిక్సీ జార్లో తీసుకుని ఒకసారి అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు అందులో తగినంత చింతపండు పులుసు, బెల్లం కూడా వేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుంటే ఈ విధంగా చట్నీ అయితే రెడీ అయిపోతుందండి, అల్లం చట్నీ. ఇక్కడైతే పెసరట్టులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. జీలకర్ర కూడా రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక దోస ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా అయితే పెసరట్టు వేసుకుంటున్నాను. పెసరట్టు పిండి ఏ విధంగా గ్రైండ్ చేసాను ఏంటో చూపించలేదండి, అది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు పెసరట్టు పైన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవంతా వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం కాలిన తర్వాత ఈ విధంగా అయితే ఉప్మా పెట్టేసుకొని ఎల్లుల్లిపాయ కారం ఉంది నా దగ్గర, అది కూడా వేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇక్కడ అల్లం చట్నీ, ఉప్మా అండ్ వేడి వేడి పెసరట్లు. మీరే విధంగా పెసరట్టు ప్రిపేర్ చేస్తారు, చట్నీ అనేటువంటిది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.